హాయ్ అండి. హాయ్. మీ పేరు? మనీషా. మనీషా. 'బిగ్ బాస్' చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది గేమ్? బావుంది. సో ఇంతకుముందు సీజన్స్ బాగున్నాయా? ఈ సీజన్ బాగుందా? ఈ సీజన్ చాలా డల్‌గా ఉంది. అవును. అంటే ఇంకా మంచి మంచి వాళ్ళు గూడా వచ్చారు. అంటే ఇండస్ట్రీకి ఈ ఫిల్మ్‌కి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి గూడా త్వరగా అవకాశం రావడం అంటే అది చానా గొప్ప విషయం. బావుంది. ఇంకా మెయిన్ ఏంటంటే అందరూ ఒక లెక్కైతే ఫైమా మాత్రం అమ్మాయి చాలా వేరే పర్సన్. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ, అలాంటి వాళ్ళకి ఇంకా మంచి ఎంకరేజ్‌మెంట్ చేస్తే బావుంటదని నేను అనుకుంటున్నా. సూపర్. సో అంటే 'ఫైమా' కామెడీ ఎక్కువైపోయింది హౌస్‌లో. ఆహ్, అంటే కామెడీని మించిన కామెడీ చేస్తుంది. అవసరమా ఈ కామెడీ అని చెప్పేసి హౌస్‌మేట్స్ అన్నారు. సో దాని గురించి మన వాళ్ళు బయట ఏమనుకున్నారు? బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు గానీ, నేను మాత్రం ఏంటంటే ఇప్పుడు హౌస్ అది. హౌస్ అంటే ఇల్లు. మన ఇంట్లో ఎలా ఉంటాము? మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు కోపాలు, తోపాలు, కామెడీలు అన్నీ ఉంటాయి. అది అలానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది మంచోళ్ళుంటారు, కొంతమంది చెడ్డోళ్ళుంటారు. అలానే అమ్మాయి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చినోళ్ళు మంచి చెప్తారు, నచ్చినోళ్ళకి చెడు చెప్తారు. కానీ నేనేంటంటే ఏ పరంగా ఆలోచిస్తున్నానంటే అమ్మాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్ పరంగా ఇప్పుడు మనమంటూ అమ్మాయి వెళ్ళింది. ఎవరి తరపున వెళ్ళిందో ఆ తర్వాత విషయం. కాకపోతే అలాంటి అమ్మాయిని మనం ఆదరించి ఒక మెట్టుకి ఎదగనిస్తే బావుంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో ఉన్నవాళ్ళు పొలాలున్నోళ్ళో, డబ్బున్నోళ్ళో, పేరున్నోళ్ళో, ఆస్తున్నోళ్ళో. కానీ వీళ్ళంటూ ఒక పేద కుటుంబం కదా! మనం అమ్మాయికి సపోర్ట్ చేస్తే బావుంటది. అమ్మాయి గెలిస్తే కూడా బావుంటదని నేను అనుకుంటున్నాను. సూపర్. సో రీసెంట్‌గా 'గీతు' వెళ్ళిపోయింది గదా! అప్పుడు మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారా? ఎందుకంటే చాలా అయ్యాను. అంటే ఆ గీతు కూడా కొంచెం అంటే అనకూడదు. బిల్డప్ యాక్షన్‌గా కొంచెం చూపిచ్చింది. బట్ కానీ అలాంటి అమ్మాయి లాస్ట్‌లో ఎమోషనల్ అయితే నేను కూడా ఎమోషనల్ అయ్యాను. అంటే ఆ అమ్మాయి నిజంగా చానా ఫీల్ అయింది. అంటే మా అమ్మాయి ఏడ్చేసరికి మా కాలేజీ, మా క్లాస్‌లో ఒక ఫ్రెండ్ మిస్ అయితే ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ అనేది వచ్చింది. అంతే. సో చాలా మంది గూడా ఫీల్ అయ్యారు 'గీతు' పోయింది అని చెప్పేసి. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఎలా ఇంకా అది ఉండదు గదా! ఒక్కసారి ఎలిమినేట్ అయినోళ్ళు ఎంట్రీ ఇవ్వడం అంటూ ఉండదు 'బిగ్ బాస్‌లో'. మేబీ ఇంకా అంటే ఇలా ఛానెల్స్ వాళ్ళు, మూవీస్ వాళ్ళు తను నచ్చి, మెచ్చి ఏమన్నా ఇస్తే ఒక క్యారెక్టర్ అనేది ఇవ్వచ్చు. బట్ ఆ! నైస్. 'సూర్య' ఎళ్ళిపోయిండు గదా! సో 'సూర్య' మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది కామెంట్స్‌లో గూడా చెప్తున్నారు. సో దాని గురించి ఏమన్నా అంటారా? వస్తే బావుంటదా? లేకపోతే ఎళ్ళిపోయిండు గదా! ఎళ్ళిపోయిందే బావుంటదా? అంటే ఇంక వెళ్ళిపోయినోళ్ళని వస్తే బావుంటది కదా అనుకోవడం అది మన హౌస్ కాదు, మన ఇల్లు కాదు. అది 'బిగ్ బాస్.' ఆ! సో ఓవరాల్‌గానైతే 'ఫైమా'కి సపోర్ట్ అంటారా? సో ఆల్ ది బెస్ట్ సపోర్ట్ చెప్పండి. అని చెప్పను. బట్ ఏంటంటే, అమ్మాయికి మన వంతుగా అంటే మనం ఎలానో హెల్ప్ చేయలేం. అంత పెద్ద 'బిగ్ బాస్' అనే షో నడిపిస్తున్నారు గాబట్టి, అమ్మాయి గెలవకపోయినా కొంతకాలం వరకు ఉంచి, అమ్మాయికి రికగ్నిషన్ అలాంటిది ఇచ్చి, ఒక పేరంటూ తీసుకొస్తే బావుంటది. ఎందుకంటే పైగా ఆడపిల్ల. వాళ్ళు గూడా నలుగురు కుటుంబం అంటే లేడీస్ కూడా నలుగురున్నారు. అందుకని వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే బావుంటదని నేను అనుకుంటున్నాను. సో గేమ్‌లో సిల్లీ సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేసుకుంటున్నారు అని చాలా మంది అంటున్నారు. నిజమేనా? అది వాళ్ళకి వాళ్ళకే తెలియాలండి. మనకు తెలీదది. అంటే ఇంతకుముందు సీజన్స్‌కి, ఈ సీజన్స్‌లో దాంట్లో రీజన్‌కి ఒక అంటే నామినేషన్‌కి ఒక రీజన్ ఉండేది. సో దీంట్లో మరి అగ్గిపెట్టె కోసం కూడా రీజన్ అని చెప్పేసి నామినేషన్ అంటున్నారు. అంటే నామినేషన్ అనేది అవి ఆడియన్స్ ఇవ్వచ్చు. లేదా 'బిగ్ బాస్' అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే గేమ్ అనేది ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్‌గా ఉండాలి కాబట్టి, అలా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచించడానికి చెప్తారు మేబీ. నా గెస్ అయితే అదే. కానీ ఏదైనా సరే ఫైమా రియల్లీ ఆల్ ద బెస్ట్. నువ్వు బాగా 'బిగ్ బాస్‌లో' బాగా ఒక మంచిగా ఆట ఆడి గెలుచుకోపోయినా ఒక గొప్ప పేరైతే నీకుంది. ఆ పేరుని పోగొట్టుకోకుండా ఆ పేరుని అలానే సంపాదించుకో. ఆల్ ద బెస్ట్ ఫైమా. హాయ్. హాయ్ అండి. మీ పేరు? యోగిత. యోగిత. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది? ఓకే. నాట్ బ్యాడ్ అండి. ఓకే. సూపర్. ఏ సీజన్ బాగుంది? బిగ్ బాస్ సీజన్ 4 నచ్చిందండి నాకైతే. ఈ సీజన్ ఈ సీజన్ ఓకే యావరేజ్. ఇట్స్ గోయింగ్. ఎలా అనిపిస్తుంది అంటే నామినేషన్ టైంలో? నామినేషన్ టైం అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరు నామినేట్ చేస్తారో నెక్స్ట్ టైం ఎవరెవరిని నామినేట్ చేస్తారో అర్థం కావట్లేదండి. ఫ్రెండ్లీనెస్ లేదు వాళ్ళలో వాళ్ళకే. సో రీసెంట్‌గా గీతు రాయల్ వెళ్ళిపోయింది కదా! దాని మీద మీ ఫీలింగ్? ఓవర్ టాక్టివ్ ఓకే. ఆమె వల్ల ఆమె వెళ్ళిపోయింది. ఆమె చేసుకున్నాక ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే తనకు తాను చేసుకున్నది సో వెళ్ళిపోయిందని చెప్పేసి అని అంటున్నారా? ఓకే. నైస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇంతకు ముందైతే శ్రీహాన్ ఉండేవాడు. ఓకే. కానీ ఇప్పుడు అంతగా నచ్చట్లేదు. ఇప్పుడు ఆదిరెడ్డి అనిపిస్తుంది. ఎందుకు ఇంతకుముందు శ్రీహాన్ ఎందుకు ఇష్టం? ఇప్పుడు ఆదిరెడ్డి ఎందుకు ఇష్టం? శ్రీహాన్ తన సెటైర్స్ ఓవర్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో.
శ్రీ సత్యతో కలిసి ఉండడము ఇదంతా కొంచెం తనకి మైనస్ అన్నట్లు అనిపిస్తుంది. ఆదిరెడ్డి ఓకే, ఇన్నట్టుగా క్లారిటీగా మాట్లాడతాడు ఆదిరెడ్డి. దట్స్ వై ఐ లైక్ హిమ్. సూపర్. సో గర్ల్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? గర్ల్స్ లో అందరూ యావరేజ్ గానే ఆడుతున్నారు. ఓకే, కొంచెం ఫైమా బెటర్, షీఈస్ గివింగ్ హర్ సో ఫైవ్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి కదా, అంటే హౌస్ మేట్స్ అన్నారు కామెడీ ఓవర్గా అయిపోతుంది అవసరమా అని చెప్పేసి. సో దాని మీద సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కామెడీ ఉండాలంటే సమ్ టైమ్స్ ఓవర్ అయిపోతుంది, అదంతా నా ఫీలింగ్. సో ఫైనల్గా అయితే మీరు ఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తా అంటారా? సపోర్ట్ ఎట్లా ఆదిరెడ్డి ఓకే, రేవంత్ ఈజ్ ఆల్సో సమ్వాట్ బెటర్. రేవంత్ కోపంతో ఆడుతున్నా అంటున్నారు. సో కోపం తగ్గించుకుని ఆడితే బాగుంటుంది అంటారా? కోపం తగ్గించుకోవాలి, కొంచెం యాటిట్యూడ్ కూడా తగ్గించుకోవాలి. రెండు తగ్గించుకుంటే మంచిది. సూపర్. సో ఆదిరెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆదిరెడ్డి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.